గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం జామెట్రీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది ఎన్టీపీసీలో 2021లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది చూడండి, ద డిఫరెన్స్ ఆఫ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అట్ ఏ వెర్టెక్స్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 140. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్? అంటే మనకి ఇక్కడ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అట్ ఏ వెర్టెక్స్, ఒక వెర్టెక్స్ దగ్గర ఉన్నటువంటి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాడ్ చేసినట్టయితే మనకి 180 degrees అని మనకు తెలుసు. మరి అదేవిధంగా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డిఫరెన్స్ అనేది ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 140 degrees ఇచ్చాడు ఇక్కడ. అయితే ఇప్పుడు ఈ రెండింటిని సొల్యూషన్ చేసి సాల్వ్ చేసినట్టయితే ఎక్స్టీరియర్ పోయింది, ప్లస్ మైనస్ కాబట్టి 2 ఇంటీరియర్ angles equal to 320 degrees. That equal to interior angle equal to 320 by 2 అంటే 160 degrees. ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ యాడ్ చేస్తే 180 కాబట్టి ఇంటీరియర్ యాంగిల్ అనేది 160 అయితే ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది? ఖచ్చితంగా 20 degrees అవుతుంది. కానీ మనకేమడిగాడు? నెంబర్ ఆఫ్ సైడ్స్ అడిగాడు. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ in any polygon is 360 by one exterior angle is 20 degrees. 0కి 0కి పోయింది, 2 1 జా 2 18 జా. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని వచ్చాయి? 18 రావడం జరిగింది. అవర్ ఆన్సర్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు, క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు వెంటనే రావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా నేను 10 to 15 క్వశ్చన్స్ షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.